మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా బంద్కు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారని అన్నారు। దీనిపై ప్రశ్నించిన బాల్క సుమన్పై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆరోపించారు। బీఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు। జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ। ఈరోజు బంద్కు పిలిపించిన సందర్భం ఏమిటంటే మన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ విప్ బాల్క సుమన్ గారు వారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దానిపై మేము ఇవాళ బంద్ పిలిపించినాము। ఎందుకంటే మహిళలని ఒక మహిళా కౌన్సిలర్లని మహిళా కౌన్సిలర్ల మీద చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళకి తగిన శిక్ష వేయాలని, అలాగే గుర్రం సీర అటువంటి వారిని జీవితంలో కూడా కౌన్సిల్ కి పోటీ చేయకుండా వాడి కౌన్సిల్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం। జై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది। ఆ అరెస్టుకు నిరసనగా ఇవాళ మంచిర్యాల జిల్లా బంద్ ఇవ్వడం జరిగింది। ఇందులో భాగంగా విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పెట్టడం జరిగింది। వ్యాపార సంస్థలు కూడా వాణిజ్య వ్యాపార వివిధ సంస్థలన్నీ కూడా బంద్ పెట్టాలని చెప్పి మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద మొత్తంలో మరి ర్యాలీ తీస్తూ మరి ముందుకు వెళ్తా ఉన్నాం। మరి గత వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో నియోజకవర్గ ప్రజలు, తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। మరి క్యాతన్పల్లిలో వాస్తవానికి బీఆర్ఎస్ తర్వాత సిపిఐ కలిపి 14 సీట్లు ఉన్నాయి। మరి కాంగ్రెస్ కు 7+1 8 సీట్లు ఉన్నాయి। మరి ఇట్లాంటి పరిస్థితులలో కూడా మరి క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి ఒక దురుద్దేశంతోనే మరి అక్కడ జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు అందరూ కూడా గత 4 రోజుల నుంచి కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు। మరి 16వ తారీఖు మరి చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ రోజు ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిల్ 14 మంది ఉన్నారో వాళ్ళని పోకుండా 2 కిలోమీటర్ల ముందు నుంచే వాళ్ళని పోనీయకుండా చెక్ పోస్ట్ పెట్టి ఆపేయడం జరిగింది। మరి మొదటి రోజు అక్కడికి చేరుకోవడానికే మాకు 12:30, మా కౌన్సిల్ 12:30 1 గంట అయిందని చెప్పి, టైం అయిపోయిందని చెప్పి మరి వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం జరిగింది। తెల్లారి కూడా మరి అదే విధమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మరి గౌరవనీయులు మంత్రి గారు రాజ్యాంగాన్ని సంరక్షించాల్సినటువంటి వారు మరి ఒక పెద్ద కాన్వాయ్తోని వారు వెళ్ళడం జరిగింది। మరి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ గారు వెళ్తా అంటే, అదే విధంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మరి క్యాతన్పల్లి మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి వారిని కూడా పంపించకుండా 2 కిలోమీటర్ల ముందే మరి వారిని ఆపివేయడం జరిగింది। మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి క్యాతన్పల్లి, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆ మున్సిపల్ ఆఫీస్ ముందే ఏదైతే ప్రెస్ వాళ్ళకి వేసినటువంటి టెంట్ ఉందో ఆ టెంట్ లోపలనే మొత్తం 50 మంది 2 రోజులు కూడా అక్కడనే కూర్చుండి ఉండడం జరిగింది। మరి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఈ కౌన్సిలర్స్ అతి కష్టం మీద అక్కడ చేరుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది। ప్రమాణ స్వీకారం అయిన తర్వాత
ఏదైతే కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఉన్నారో, ఏదైతే ఆ గుర్రం సీను అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో, మరి ఈ బ్యాచ్ నుంచి ఏదైతే మా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ కానీ సిపిఐ కౌన్సిలర్ కానీ గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమం లోపల మరి వాళ్ళు అక్రమంగా అక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా చూడకుండా మరి వాళ్ళను తాకడం, అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి సంఘటన అక్కడ జరిగింది. మరి అట్లాంటి పరిస్థితులలో ఆర్ఓ గారు ఏంటంటే కావాల్సుకొని కూడా మరి ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి రెండో రోజు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అక్రమంగా ఇవాళ ఒక మంత్రి గారు, వాళ్ళు ఒక మంత్రి ఉండి ఒక మంచి హోదాలో ఉండి వారు ఏంటంటే ఒక మంచి హోదాతో గౌరవంగా మరి 14 సీట్లు మీరు గెలిచిరు పోయి మీరు చైర్మన్ వైస్ చైర్మన్ తీసుకోవాలని చెప్పి గౌరవంగా అప్పగించాల్సింది పోయి అక్రమంగా దాన్ని మేము తీసుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో చేసి ఆ కాంగ్రెస్ వాళ్ళే మా మీద, మా కార్యకర్తల మీద రాళ్లు రువ్వి మరి ఉల్టా మా మీద కేసులు పెట్టి అక్రమంగా బాల్క సుమన్ గారిని వారిని అరెస్ట్ చేసి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. మరి ఇవన్నీ బంద్కు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వర్ణాలు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి ఇది అంశం, ఇది కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.